అద్దంకి పట్టణం 1వ వార్డు నందు నగర బాట కార్యక్రమం అద్దంకి మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు కౌన్సిలర్ కొత్తగొడ్ల వెంకట సుబ్బారావు బాలు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా 1వ వార్డులోని స్థానిక భవానీ సెంటర్లో పార్టీ జెండాను అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాణ్యం అనిమిరెడ్డి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనిమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మౌలా అన్నకి చెందిన టీడీపీ కార్యకర్తలు పలువురు వైసీపీలో చేరారు. వీరిని ఇన్ఛార్జ్ వర్యులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 1వ వార్డులోని ప్రతి గడప గడపకు తిరిగి రాబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అద్దంకి నియోజకవర్గం కానుకగా ఇద్దామని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ మాట్లాడుతూ గతంలో అద్దంకి నుంచి గెలుపొందిన వారు ఎలక్షన్ టైంలో తప్ప మిగిలిన సమయంలో అద్దంకి నియోజకవర్గం ప్రజలు వారికి గుర్తురారని, అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు ఆలోచిస్తే ఆయనకు సన్నిహితుడు అయిన ప్రముఖ పారిశ్రామిక అయిన పాణ్యం అనిమిరెడ్డిని అద్దంకి పంపటం జరిగిందని, ఎన్నికలలో అనిమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇద్దామని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ 2వ చైర్పర్సన్ అనంతలక్ష్మి మాట్లాడుతూ అద్దంకిలో 3 సార్లు గెలిచి ప్రజలకు ఎటువంటి మేలు చేయకుండా కేవలం ఎన్నికల సమయంలోనే ప్రతి వార్డు తిరుగుతూ ఓట్లు అర్జించే ఇటువంటి నాయకులు మనకు అవసరమా, అవసరం లేదా అనే విషయం నియోజకవర్గంలో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని, అదే మన అనిమిరెడ్డిని గెలిపించుకుంటే అద్దంకి నియోజకవర్గం ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రముఖ వ్యాపారవేత్త, పరిమళ ఫౌండేషన్ అధినేత బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగనన్న నుంచి వచ్చిన బుల్లెట్లే మన అద్దంకి ఇన్ఛార్జ్ పాణ్యం అనిమిరెడ్డి అని, జగనన్న ఆదేశాల మేరకు పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్తలు కష్టపడి పనిచేసి అనిమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని శాసనసభకు పంపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. అద్దంకి మాజీ ఎంపీ జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అద్దంకి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి మేలు చెయ్యని ఎమ్మెల్యే మనకి అవసరం లేదని, ఎంతో సౌమ్యుడు, నిగర్వి, పేదల కష్టం విలువ తెలిసినవాడు మన అనిమిరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ గతంలో నా భార్య, నా కుమార్తె 1వ వార్డు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారని, అటువంటి 1వ వార్డు నుంచి నగరబాట కార్యక్రమం తలపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, అనిమిరెడ్డి గెలుపు ఇక నుంచి ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింగిరికొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, అద్దంకి నియోజకవర్గంలో కూడా అటువంటి అభివృద్ధి సంక్షేమం ఉండాలంటే మన పాణ్యం అనిమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ సీనియర్ నాయకులు సుధీర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సరైన న్యాయం జరగాలన్నా, సంక్షేమ పథకాలు అన్నీ అందాలన్నా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పాణ్యం అనిమిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే సంక్షేమ పథకాలు అన్నీ ఎందుకు చేస్తారని మాయమాటలు చెప్పి చంద్రబాబు మళ్లీ అధికారానికి రావడానికి కుటిల పన్నాగం పన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అనంతరం అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాణం అనిమిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజశేఖర రెడ్డి దయవల్లే నేను ఈ స్థాయికి వచ్చానని, మొదటి నుంచి వారి మాటకు కట్టుబడతానని, ఈ రోజుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటకి కట్టుబడి ఉన్నానని, ఆయన ఎన్నో సర్వే రిపోర్టుల్లో తెప్పించుకొని ఎలాగైనా అద్దంకి సీమపై పార్టీ జెండా ఎగరేయాలన్న సంకల్పంతో నా మీద, అద్దంకి నియోజకవర్గం ప్రజల మీద నమ్మకంతో నన్ను మీ మధ్యకు పంపించారని, మీరు నన్ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఎంతో ఆప్యాయతతో నన్ను చేరతీసి నాకు ఎప్పుడు వెన్నంటే ఉండి ప్రతి విషయంలోనూ నాకు మీ సహాయ సహకారాలు అందిస్తూ, సలహాలు సూచనలు అందిస్తూ అద్దంకి గెలుపుకు సహకరిస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, నియోజకవర్గ ఓటర్లకి ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేసుకుంటూ అద్దంకిలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని నా తుది శ్వాస వరకు మీకు సేవ చేసుకుంటానని, నేను ఏదో సంపాదించుకుందామని రాజకీయాల్లోకి రాలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కేవలం మీకు సేవ చేసుకోవడానికి వచ్చానని, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం వమ్ము చేయకుండా అద్దంకిలో ఘన విజయం సాధించి అద్దంకి పౌరుషాన్ని మరోసారి
చూపిద్దామని పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం ఎవరైతే కష్టపడి నమ్మకంగా పనిచేస్తారో వారికి నా సహాయ సహకారాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, అట్లా కాకుండా పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని ఎప్పుడూ సహించబోమని, అట్లాంటి వారిని నా దరిదాపులో కూడా చేరనీయనని ఆయన పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే చిన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. అలానే మీకు ఎప్పుడు ఏ అవసరం ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే ఫోన్ ద్వారా తెలియచేయాలని, మీ కష్టం నా కష్టంగా భావించి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తారని సభాముఖంగా అనిమిరెడ్డి వాగ్దానం చేశారు. కార్యక్రమంలో అద్దంకి మండలం కొటికలపాడు వాస్తవ్యుడు ఫైట్ మాస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో వెన్నంటే ఉండి పాదయాత్ర పాల్గొన్న రాజు ప్రదర్శించిన టెలిఫిలింను అనిమిరెడ్డి చేతుల మీదుగా ప్రదర్శించారు. ఈ టెలిఫిలిం చూసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో కొట్టారు. పలువురు నాయకులు, కార్యకర్తలు అనిమిరెడ్డిని శాలువాతో, పూలవాళ్లతో, బొకేలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా ఏయో పనులు చేసినట్టు ఒక హామీలు తీసుకొచ్చి తల్లికి వందనం అంటాడు, ఏయో చేస్తామని చెప్పి మీ అందరికి కూడా ఒక మీ మాటలతో వచ్చే ఉంది. కాబట్టి మీ అందరు కూడా ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక పురాణుగా, ఒక భగవద్గీతగా ఆయన మలుచుకొని నేను చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొస్తున్నానని